హలో ఆల్, వెల్కమ్ టు ద ఛానల్. నువ్వే మా స్ఫూర్తివి, నువ్వే మా ఆర్తివి, తెలుగువారి గుండెల్లో శాశ్వతమైన కీర్తి. అక్కినేని నాగేశ్వరరావు గారు, ఏఎన్ఆర్. ఈరోజు మనం షార్ట్ అండ్ స్వీట్గా ఆయన లైఫ్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ప్రతి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అభిమాని తెలుసుకోవాల్సిన కథ ఇది. ఏఎన్ఆర్ గారు 20 సెప్టెంబర్ 1923లో రామాపురం కృష్ణా డిస్ట్రిక్ట్లో జన్మించారు. అండ్ అందరిలానే ఆయనది కూడా ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళ పేరెంట్స్ అక్కినేని వెంకటరత్నం ఇంకా అక్కినేని పున్నమ్మ గారు ఫార్మింగ్ చేసేవారు. ఆయన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల చదువు కూడా ప్రైమరీ స్కూలింగ్తోనే ఆపేశారు. మీ చిన్నప్పటి నుంచి ఆయనకి నాటకాలంటే పిచ్చి. అప్పట్లో ఆయన వేసిన క్యారెక్టర్స్కి, ఎస్పెషల్లీ ఆడవేషాలకి చాలా క్రేజ్ ఉండేది. హరిశ్చంద్ర, తెలుగు తల్లి లాంటి ఎన్నో నాటకాల్లో నటించారు. 1941లో ధర్మపత్ని అనే మూవీలో ఒక చిన్న సపోర్టింగ్ రోల్తో ఆయన డెబ్యూ చేశారు. అప్పట్లో ప్రామినెంట్ ప్రొడ్యూసర్ అయిన ఘంటసాల బలరామయ్య గారు ఏఎన్ఆర్ గారిని విజయవాడ రైల్వే స్టేషన్లో చూసి ఆయన తీస్తున్న శ్రీ సీతారామ జనం అనే మూవీలో లీడ్ రోల్ ఇచ్చారు. హీరోగా ఏఎన్ఆర్ గారికి ఇదే ఫస్ట్ మూవీ. ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆయన. తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజెస్లో కలిపి 255 సినిమాల్లో నటించారు నట సామ్రాట్ ఏఎన్ఆర్ గారు. ఆయన్ని ఒక స్టార్ని చేసింది మాత్రం 1953లో వచ్చిన దేవదాస్. ఒక నవల్ ఆధారంగా తీసిన ఈ మూవీ అప్పట్లో ఒక సెన్సేషన్ అండ్ ఇండస్ట్రీ హిట్ కూడా. 1966లో రిలీజ్ అయిన నవరాత్రిలో అయితే 9 డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు ఆయన. హీ వాజ్ ద సెకండ్ యాక్టర్ టు డూ ఇట్ ఆఫ్టర్ శివాజీ గణేశన్ గారు. ఆయన ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా దగ్గరగా ఉండేవారు. అండ్ హీ వాజ్ ఫేమస్ ఫర్ హిస్ రొమాంటిక్ రోల్స్. లైలా మజ్ను, ప్రేమ్ నగర్, సంసారం, మాయాబజార్, భక్త తుకారాం, సీతారామయ్య గారు మనవరాలు, ఇలా ఎన్నో క్లాసిక్స్లో నటించారు. యాక్టింగ్ పక్కన పెడితే తెలుగు సినిమా మద్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏఎన్ఆర్ గారు. 1970లో ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ చేసిన ఫిలిమ్స్లోనే యాక్ట్ చేస్తా అని డిసైడ్ అయ్యారు. 1976లో అయితే అప్పటి ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉన్న హైదరాబాద్లో స్టూడియో పెడతా అన్నారు. మిగిలిన వాళ్ళంతా హైదరాబాద్కి ఎవరు వస్తారు చెప్పండి అంటే చెప్పన్ బ్రదర్ అని చెప్పి అన్నపూర్ణ స్టూడియోస్కి మెయిల్ డ్రా చేశారు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇండస్ట్రీ అంతా హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. వెంటనే ఎన్టీఆర్ గారు సీఎం అవ్వడం, దాంతో ఇండస్ట్రీ అంతా ఒకేసారి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది. అండ్ ద వన్ హూ స్టార్టెడ్ ఇట్ వాజ్ ఏఎన్ఆర్ గారు. నేను పర్సనల్ లైఫ్కి వస్తే 1949లో అన్నపూర్ణ గారితో మ్యారేజ్ అయింది. వారికి 5 పిల్లలు. నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశా. అండ్ నాగార్జున గారి గురించి చెప్పగల అనుకుంటా. ఏఎన్ఆర్ గారు చారిటీలో కూడా ముందుండేవారు. ఆయన హోమ్ టౌన్ అయిన రామాపురంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా, అక్కినేని అన్నపూర్ణ ఎడ్యుకేషన్ ట్రస్ట్, ఇలా ఎన్నో ఉన్నాయి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్తో పాటు ఇంకా ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. ఆయన చివరి రోజుల గురించి మాట్లాడితే ముందు గుర్తొచ్చేది మనం మూవీ. ఏ ఇండస్ట్రీలో అయినా, ఏ ఫిల్మ్ ఫ్యామిలీకి అయినా ఒక డ్రీమ్ మూవీ ఉంది అంటే అది మనం. ఆ మూవీతో ఆయన 70 ఏళ్ళ కెరీర్ని పూర్తి చేసుకున్నారు. ఒక జనరేషన్ ఏఎన్ఆర్ లాంటి గొప్ప నటుడిని స్క్రీన్ మీద చూసింది అంటే అది మనం వల్లే. ఏఎన్ఆర్ చివరి రోజుల్లో ఫ్యామిలీ అంతటితో కలిసి నటించారు. అండ్ 22 జాన్ 2014లో మనం రిలీజ్ అవ్వక ముందే 91 ఏళ్ల వయసప్పుడు ఆయన మరణించారు. దాట్స్ ద స్టోరీ ఆఫ్ ఎ లెజెండ్. ఆల్ హేల్ ఏఎన్ఆర్. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఏం కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.